జై శ్రీరామ్. వెల్కమ్ టు జగన్ విలేజ్ డ్రైవ్. ఈరోజైతే లొద్ది రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఎవరికి తెలియదు, మీ అందరికి చూపిస్తాను చూడండి. చాలా పవిత్రమైన దేవుడు. ఏ కోరికలు కోరుకున్నా ఇదైతే అక్కడ చాలా జంగల్లో ఉంటుంది. అక్కడికైతే వెళ్దాం ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే రైట్, లెట్స్ గో. ఇప్పుడైతే సిరికొండకి వచ్చినాము. సిరికొండకి వెళ్ళి రావుట్లోకి వెళ్ళి పిపిరి రోడ్లో వెళ్ళాలి. నాకు కూడా అంత ఐడియా లేదు. నేనైతే చాలా రోజుల క్రితం వచ్చాను. కొండకి వెళ్ళి ఎన్ని కిలోమీటర్లు వస్తుందో చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేవనంది రూట్లో వెళ్ళాలి. నేవనందికి వెళ్ళి రావుట్ల టు పిప్రి రూట్ అట. పిప్రి రూట్ నుంచి ఎటు సైడ్ మలగాలన్నా తెలియదు. అక్కడ కూడా ఇట్లా స్ట్రేట్ వెళ్తే నేవానంది వెళ్తుంది. ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే భీమ్గల్ వెళ్తాం ఆ రూట్లో. అట్లా కూడా రావచ్చు. అట్లా వస్తే లాంగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి స్ట్రేట్ తీసుకుంటే ఇట్లా దగ్గర వస్తుంది నేవానంది. కిందికి వెళ్ళిపోతే నేవానంది ఊర్లోకి వెళ్తాము. ఇట్లా పైకి వెళ్ళిపోతే నేవానంది ఊరు మనకేం టచ్ కాదు, అంటే చెరకట్ట పైనకి వెళ్తాము. నేవానంది ఊరు ఎంట్రీ అయితే అవుతున్నాం ఇప్పుడు ఊర్లోకి. మొత్తం అడ్ల కుప్పలు పోస్తారు. జర జాగ్రత్త. మొత్తం ఇప్పటి నుంచి మొత్తం అడ్ల కుప్పలు ఎక్కువ రోడ్ల పైన వస్తారు కాబట్టి బైకుల మీద వెళ్ళే వాళ్ళు జర హెల్మెట్ ఖచ్చితంగా పాటించండి. మన ఫోర్ వీల్స్ మన కార్లు కానీ వెహికల్స్ 4 వీల్స్ నడిపే వాళ్ళు కూడా నైట్లో జర్నీ జర జర ఇచ్చుకుంటే వెళ్ళండి. ఎందుకంటే ఎదుటోళ్ళు వచ్చేటోళ్ళకు కానరాదు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడైతే కట్టపైకి ఎక్కాం కదా, ఇక్కడ కట్ట కింద దిగుతున్నాము. రౌట్లో వెళ్ళే అవసరం లేదట. నాకైతే కన్ఫామ్గా రూటు మర్చిపోయాను నేను. ఇక్కడ తెలుసుకుంటే మా స్వామికి తెలుసు. ఇక్కడ ఉంది కదా పిప్రి న్యావానంది ఆ రూట్లో. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి కావచ్చు. ఇంతకు మేము వచ్చినప్పుడు అయితే ఈ రోడ్డు బాగా లేకుండే, మొత్తం గుంతలు ఉండే. నేను ఒక 5 ఇయర్స్ అవుతుంది కావచ్చు, 5 ఇయర్స్ బ్యాక్ వచ్చాను. అక్కడికి వెళ్ళాను, నేనైతే మర్చిపోయినా. అట్లా రౌట్లోకి వెళ్ళొస్తే అట్లా లాంగ్ తిరిగి రావాల్సి వస్తుంది. ఇట్లా షార్ట్ కట్ దగ్గర ఒక ఇప్పుడు ఇట్లా కిలోమీటర్ వెళ్తే మళ్ళీ మనకు రౌట్ల పిప్రి రోడ్ వస్తుంది. కిలోమీటర్ ఉందా లేదా తెలియదు కానీ రౌట్ల పిప్రి రోడ్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి అయితే రైట్ తీసుకోవాలి. ఇట్లా స్ట్రేట్ వెళ్తే మళ్ళీ భీమ్గల్ వెళ్తాము. అది భీమ్గల్ రూటు. ఇది మళ్ళీ ఇటు మనం రైట్ తీసుకుంటే ఇది రౌట్ల రూటు. ఇట్లా సీదా రౌట్లో వెళ్తుంది. మళ్ళీ ఇట్లా మధ్యలోకి వెళ్ళి పోగానే మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే అది ఒకటే రూటు మనకు. మొత్తానికి అయితే దగ్గరకు వచ్చేసినాము. జంగల్ కానొస్తుందా, ఆ దట్టమైన అడవిలోకి వెళ్ళాలి ఇప్పుడు. చాలా దూరం ఉంటుంది, చూపిస్తాను మొత్తం. అక్కడ సాములు ఉన్నారట. ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాము, సాములు ఉన్నారట. అక్కడ సాములు ఎలా ఉంటారు ఏంటిది అన్నది, జంగల్లా భయం కాదా అన్నది మొత్తం తెలుసుకుందాం ఈరోజు. ఇక్కడ చూశారు కదా లొద్ది రామలింగేశ్వర స్వామి చూసారు. కచ్చా రూటే. ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు నాకు కూడా ఐడియా లేదు. ఇక మొత్తం నిన్న శ్రీరామనవమి కదా, ఇక్కడ రోడ్ మొత్తం ఇట్లా క్లీన్ చేశారు. ఇట్లా రోడ్ అయితే మరీ ఘోరంగా ఉంది. గవర్నమెంట్ సహకరిస్తే ఈ రోడ్ కూడా అయిపోతుంది. గవర్నమెంట్ సహకరించాలి. టెంపుల్కి వెళ్ళడానికి అయితే చాలా కష్టం ఇక్కడ. రోడ్డు కొద్దిగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. ఇది ఇక్కడ కూడా ఏదో చిన్నగా టెంపుల్ ఉంది. ఉన్నారు స్వామి రండి అని చెప్పిర్రు. ఉన్నారు స్వామి ఎందరు వస్తారని ఇన్ఫర్మేషన్ అడిగిరు. మేము 2 వస్తున్నాం అని చెప్పినాము, 2 ముగ్గురము. రండి స్వామి పర్వాలేదు అన్నారు. ఇగో ఇదే రోడ్డు చూడండి. కానీ రాముల వారు ఎక్కడైనా, నేను చాలాసార్లు చాలా టెంపుల్ చూసినాను, ఎక్కడైనా జంగల్లోనే ఉంటారు రాముల వారు. టెంపుల్స్ మొత్తం జంగల్లో ఉంటాయి. మొన్న చూపించాను కదా, లొంక రామలింగేశ్వర స్వామి ఒకటి, బుగ్గ రామలింగేశ్వర స్వామి ఒకటి. ఈరోజు వచ్చేసి లొద్ది రామలింగేశ్వర స్వామి. దగ్గరకు అయితే వచ్చినాము. ఇంకో 10-15-20 నిమిషాలు అయితే కావచ్చు వెళ్ళడానికి. ఇంతకుముందు వచ్చినప్పుడైతే ఇంకా మరీ ఘోరంగా ఉండే రోడ్. ఇప్పుడు కొద్దిగా మట్టి పోసి కొద్దిగా మంచిగా చేసిర్రు, రిపేర్ చేసిర్రు రోడ్ని అయితే.
ఇంతకుముందు అయితే మొత్తం అట్లా రాళ్ళు ఇంకా మొత్తం పైకి లేచినాయి ఉండే రాళ్ళు. ఇప్పుడైతే పర్వాలేదు, మంచిగా ఉంది. కానీ చూసారా మొత్తం ఫారెస్ట్ ఏరియాలో, చూసారు కదా మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇది. స్వాములు అయితే అక్కడ నుంచి వస్తున్నట్టున్నారు వీళ్ళు టెంపుల్కి వెళ్ళి. ఇది స్వాములు ఉన్నారు ఆల్రెడీ టెంపుల్ దగ్గర ఉన్నట్టున్నారు. నిన్న ఇక్కడ జాతర జరిగింది కదా, ఆ జాతరకు నిన్న వచ్చిన భక్తులందరూ రిటర్న్ వెళ్తారు ఈరోజు. ఇక హనుమాన్ మాల వేసుకున్న స్వాములు అయితే ఉంటారు ఈరోజు ఇక్కడ. వచ్చేసాం టెంపుల్కి అయితే వచ్చినాము. ఇదే దగ్గర ఉంది టెంపుల్, చాలా లోపలికి ఉంది కదా, చూశారు కదా. చాలా దగ్గరకు వచ్చాం, టెంపుల్ దగ్గరకు అయితే వచ్చాము. దగ్గరకు అయితే వచ్చేసినాము. ఇదే టెంపుల్ చూపిస్తాను మొత్తం టెంపుల్ దగ్గర. నిన్న ఇక్కడ పెద్ద జాతర జరిగిందట నిన్న. ఇక మా ఊర్లోనే కళ్యాణం కాబట్టి ఇక్కడికి రాలేకపోయినాము. మొత్తం మంచిగా విశాలంగా ఉంది ఇక్కడ. లొకేషన్ అయితే చాలా బాగుంది. అక్కడ స్వాములు ఉన్నారు, స్వాములను కలిస్తే మొత్తం అర్థమవుతుంది. అగో మా స్వాములు. ఇంతకుముందు వచ్చాము, అప్పటికిప్పటికి చాలా ఇది ఉంది, మంచిగా ఉంది ఇక్కడ. చూడండి, లొద్ది రామలింగేశ్వర స్వామి అంటే లొద్ది అంటే పైనట. పైన అయితే చూసేద్దాము. రామాలయం టెంపుల్ అదే కావచ్చు, ఇది హనుమాన్ టెంపుల్ కావచ్చు. మంచిగా రోడ్ అవుతుంది, సీసీ రోడ్ మంచిగా పోసారు ఇక్కడికి. వావ్ వావ్ వావ్, చాలా బాగుంది కదా టెంపుల్. చాలా పెద్ద ఉంది పైన టెంపుల్ అయితే. రాములవారి టెంపుల్, లొద్ది రామలింగేశ్వర స్వామి కోనేరట ఇది. ఇది ఎట్లా వచ్చాం మొత్తానికి కోనేరు లోపలికి దిగి చూద్దాం. కోనేరు అంటే ఇట్లా మొత్తం కట్టలేరు, ఇట్లా వాటర్ అయితే ఉన్నాయి అందులో. ఇంత పైన కూడా వాటర్ ఇంత పుడుతున్నాయంటే ఆ దేవుడి మొత్తం మహిమ కావచ్చు. మేబీ దేవుడు లేనిది ఏది లేదంటారు కదా, చూసారా వాటర్ పైన నుంచి కూడా తక్కువ వస్తున్నాయి. ఇదే కోనేరు. మొత్తం ఎత్తెత్తని కోనేరు దగ్గరికి వెళ్దాము. ఇక చూస్తున్నారా వాటర్ పైనుంచి అయితే రావడం లేదు. వాటర్ చూడండి, వాటర్ అయితే ఇక్కడ పైన ఏం వాటర్ కానరాలేవు, ఇక్కడ నుంచి ఇటు కానొస్తున్నాయి. చూసారా, ఇది స్పెషాలిటీ ఇక్కడ. ఇది కోనేరు అట, ఈ కోనేరు ఇది. ఇంతకుముందు వచ్చినాం కానీ ఇవన్నీ చూడలేదు. ఇది కోనేరు. చూస్తున్నారు ఎంత కిందికి ఉందో. వాటర్ అయితే చల్లగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి వాటర్ అయితే, చాలా చల్లగా ఉన్నాయి. ఇప్పుడు లొద్ది రామన్న టెంపుల్కి అయితే వెళ్దాము. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్దాం. చూశారు కదా ఎట్లా కట్టారో టెంపుల్ అయితే ఇక్కడ. ఇది లొద్ది రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇదే. పైకి వెళ్దాం. ఇక టెంపుల్ అయితే వచ్చేసి ఇది కదా స్తంభం చూడండి, కానొస్తలేదు ఆ పైకి. పందిరేసారు కాబట్టి కానొస్తలేదు. చూడండి ఎంత మంచిగా ఉందో ఇక్కడ, చాలా విశాలంగా ఉందిగా. లొద్ది రామలింగేశ్వర స్వామికి జై. చూడండి ఇగో ఇంత పైన ఎట్లా కట్టారు గుడి. నిన్న ఇది ఇక్కడనే కళ్యాణం జరిగినట్టున్నది.
కళ్యాణం జరిగిన ప్లేస్ నిన్న జరిగింది ఇక్కడనే. లోపలికి డోరు తీయచ్చా లేదా అడుగుదాం మనం. చూశారు కదా, వావ్, రుద్రామలింగేశ్వర స్వామి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరామే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ. ఈ టెంపుల్ అయితే చాలా మందికి ఎవ్వరికి తెలియదు, మాకు కూడా మా ఊర్లో కూడా చాలా మందికి తెలియదు. చూస్తున్నారు ఎంత విశాలంగా ఉందో ఇక్కడ ప్లేస్. ఇక్కడ హనుమాన్ మాల వేసుకున్న స్వాములు అయితే 25 మంది స్వాములు ఉన్నారట. 21 days వాళ్ళు, 11 days వాళ్ళు, 41 అయితే ఎవరు లేరట ఇక్కడ. చూసాక రాములవారి టెంపుల్ అయితే పైన. ఇప్పుడు హనుమాన్ టెంపుల్ ఉంటుంది కింద. హనుమాన్ టెంపుల్ ప్లస్ స్వాములు అందరూ ఉండేది అక్కడనే. ఇక్కడ రాములవారి టెంపుల్ ఇది. కింద హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్దాం, చూపిస్తా. హనుమాన్ టెంపుల్ కూడా కింద వాటర్ మాత్రం ఫుల్ ఉంటాయి. చూసాక కోనేరు నుంచే వాటర్ వచ్చేస్తున్నాయి అటు పైకి. అయితే నాకు చూడలేను, కనబడలే వాటర్ అయితే. మొత్తానికైతే చాలా విశాలంగా ఉంది ఇక్కడ. మొత్తం వర్షాకాలం వస్తే ఇంకా లొకేషన్ మాత్రం ఇక అది చెప్పారు, అది అలా ఉంటుంది. వాటర్ చూడండి, వాటర్ ఫుల్ ఉన్నాయి ఇక్కడ. ఇందులో అయితే వాటర్ ఉన్నాయి. మొత్తం ఎన్ని కిలోమీటర్లు వచ్చిందో చెక్ చేద్దాం. బైక్ స్వామి ఆపు ఒకసారి. స్వామి ఎన్ని కిలోమీటర్లు వచ్చింది సిరికొండకి వెళ్ళి? సిరికొండకి వెళ్ళి ఎక్కువ ఏం లేదు, 11 కిలోమీటర్లు. మా ఊరు నుంచి అయితే 22 కిలోమీటర్లు వచ్చింది. అయితే ఇట్లా షార్ట్ కట్ న్యావానంది ఇటు ఇట్లా షార్ట్ కట్లో వస్తే తక్కువ వస్తుంది, రోడ్లోకి వెళ్ళి వస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. కాబట్టి షార్ట్ కట్లో వస్తే బాగుంటుంది. ఇక హనుమాన్ టెంపుల్ అదే. ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్దాం. ఓకే, మేమైతే ఇప్పుడు ఈరోజు భిక్ష అయితే ఇక్కడనే ఇస్తాము. మా స్వాములకు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, స్వామి భిక్ష ఇస్తామని. ఓకే స్వామి రండి అని చెప్పారు వాళ్ళు. ఈరోజు భిక్ష అయితే ఇక్కడనే ఇస్తాం. చూడండి మొత్తం ప్లేస్ కూడా చూపిస్తాను మీకు. ప్లేస్ ఉంది చూసారు కదా, ఇక్కడ అన్నసత్రం పెడతారు కావచ్చు. ఇది అన్నసత్రం ప్లేసే. అన్నసత్రం ఇక్కడనే పెట్టారు. నిన్న వచ్చేటల్ల అన్నీ ఏం చేస్తావు అక్కడైనా రాముల వారి కళ్యాణమే, ఎక్కడైనా రాముల వారి కళ్యాణమే. కాబట్టి చాలా బాగుంది చూసారా.
ఇక్కడ భక్తులు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండడానికి ప్లేస్ ఇది. వాటర్ మాత్రం ఫుల్ ఉన్నాయి ఇక్కడ. వాటర్కి ఏం టెన్షన్ లేదు. ఊర్లో ఉంటే ఊర్లో స్నానానికి చేయడానికి వాటర్ కరువు ఉంటాయి, కానీ ఇక్కడ రాములవారి దగ్గర అయితే వాటర్కి ఏం కరువు లేవు. చేశారు స్వాములు స్నానాలు చేస్తారు. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. జయ జయ రామ. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఉలద్ది రామలింగేశ్వర స్వామి టెంపుల్ని అయితే. కోనేరు ఇచ్చాను, టెంపుల్ ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోక మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.